బిగ్ బాస్ తెలుగు సీజన్లో మరో వారం గడిచిపోయింది. అందరూ ఊహించినట్లుగానే మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ను బండబూతులు తిట్టిన అతనిపై హోస్ట్ నాగార్జున కూడా ఫైర్ అయ్యారు. రెడ్ కార్డ్ చూపించి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళమన్నారు. దీంతో శనివారమే అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతాడని చాలామంది భావించారు. అయితే తోటి కంటెస్టెంట్లు ప్రాధేయపడడంతో చివరకు నాగార్జున రిక్వెస్ట్ చేయగా బిగ్ బాస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే అది ఒక రోజుకు మాత్రమే. శనివారం సేఫ్ అయిన అభయ్ నవీన్ ఆదివారం మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు. అభయ్ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. దీంతో 8వ సీజన్లో బిగ్ బాస్లోకి 3వ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన అభయ్ నవీన్ సరిగ్గా 3 వారాలకే బ్యాగ్ సర్దుకున్నాడు. కాగా షో ప్రారంభంలో అభయ్ నవీన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చాలామంది భావించారు. కానీ అతను ఏమాత్రం ఎఫెక్టివ్గా గేమ్ ఆడలేకపోయాడు. టాస్కులు గేమ్లోనూ పూర్తిగా డల్ అయిపోయాడు. దీనికి తోడు 3వ వారం గొప్పలకు పోయి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. చివరకు అదే కొంప ముంచి. వీటన్నిటికంటే ముఖ్యంగా కంటెస్టెంట్ల మీద కోపాన్ని బిగ్ బాస్ కాదు బయాస్డ్ అంటూ నానా బూతులు తిట్టాడు. ఇది నాగార్జునతో పాటు బిగ్ బాస్ కూడా కోపాన్ని తెప్పించింది. ఫలితంగా 3 వారాలకే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు అభయ్ నవీన్.